షేక్పేట్ లో వచ్చేసి కాంగ్రెస్ 44.6, బీఆర్ఎస్ 40.5, బీజేపీ 14.8. సో షేక్పేట్ డివిజన్ లో 4.1% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. అదేవిధంగా షేక్పేట్ బస్తీ తీసుకున్నట్టయితే 44.9 కాంగ్రెస్, 41.3 బీఆర్ఎస్, 13.6 బీజేపీ. ఇక్కడ 3.6% కాంగ్రెస్ బస్తీలలో లీడ్ కనిపిస్తుంది సార్. 4.1% షేక్పేట్ డివిజన్ లో కనిపిస్తుంది. షేక్పేట్ బస్తీలలో 3.6% కాంగ్రెస్ లీడ్ కనిపిస్తుంది. చూద్దాం షేక్పేట్ వైపు. షేక్పేట్ మరి ఈసారి ఎవరిని షేక్ చేయబోతుందో మనం తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్ లో 2023లో బీఆర్ఎస్ కి 33.6% ఉంటే ఇప్పటి కరెంట్ పొజిషన్ 60.1%, 26.5% ఆధిక్యత మనకు ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది. ఇది చాలా అనూహ్య పరిణామం, ఎందుకంటే షేక్పేట్ లో ఈ విధంగా రావడం అనేది మొట్టమొదటిసారి రాబోతుంది. అలాగే కాంగ్రెస్ కి 2023లో 37.1% ఉంటే ఈసారి కరెంట్ పొజిషన్ 33% ఉంది. ఇక్కడ ఖచ్చితంగా నేను ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలి. 45 days బ్యాక్ మేము ఇక్కడ మొదలు పెట్టినప్పుడు డేటాను అనలైజ్ చేస్తున్నప్పుడు, ప్రీవియస్ డేటా మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా షేక్పేట్ బీఆర్ఎస్ కంటే ముందంజలో ఉంటుంది అన్న ఆలోచనతో, అన్న దృక్పథంతో మొదలు పెట్టాం. ఇంకొకటి ఏంటంటే ఎంఐఎం కూడా కంప్లీట్ గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా షేక్పేట్ మటుకు బీఆర్ఎస్ కంటే చాలా ఎక్కువ లీడ్ లో ఉంటుంది అనుకున్నాం. బట్ ఓవరాల్ గా డేటా ఎవ్రీడే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, మీకు ఓవరాల్ కన్సాలిడేట్ చేసినప్పుడు 2023తో పోల్చినప్పటికీ 33% ఈ రోజు పొజిషన్ ఉందంటే, అంటే దాదాపుగా 4.1% ఇంకా తగ్గుదల కనబడుతుంది. ఏది ఈవెన్ ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా. సో కంప్లీట్ గా ఆ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా అది బీఆర్ఎస్ గా కన్వర్ట్ చేసుకుంటుంది అని మనకు క్లారిటీగా ఇక్కడ కనబడుతుంది. అలాగే మనం చూసుకుందాం బీజేపీ వైపు. బీజేపీ 2023లో 15.9% ఇక్కడ కనపడుతున్నాయి. కరెంట్ పొజిషన్ 6.9%, అంటే దాదాపుగా పోయినసారి పడ్డ దాంట్లో సగం భాగం ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ కోల్పోతుంది. 9% ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ కోల్పోయి అది కేవలం ఇప్పుడు 6.9% ఉంది. సో ఓవరాల్ గా షేక్పేట్ మనం చూసుకుంటే బీఆర్ఎస్ కంప్లీట్ గా ఇక్కడ మెజారిటీ చూపిస్తుంది. 60.1% తో 60.1% తో మెజారిటీ చూపిస్తుంది. అలాగే కాంగ్రెస్ కేవలం ఇక్కడ 33% తో ఆగిపోతుంది. అలాగే బీజేపీ ఇక్కడ 6.9% తో ఉంది. అలాగే ఇక్కడ ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది కన్సిడర్ చేయట్లేదు. అలాగే అదర్స్ కి ఇక్కడ 1 to 2% మాత్రం లోపలే ఉంటుంది కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేయట్లేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది షేక్పేట్ 27.1% తో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ మార్జిన్ కనబడుతుంది. 60.1% తో షేక్పేట్ ని షేక్ చేస్తుంది. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది ఎన్నికలు ఎక్కడ కూడా ఏ డివిజన్ లో కూడా మనం ఎక్కువగా చూడలేదు. ఒక షేక్పేట డివిజన్ లో మాత్రం ఒక బస్సు 2-3 బస్సుల్లో ట్రయాంగిల్ ఫైట్ అన్నారు. మిగిలిన అన్ని డివిజన్లలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికల వాతావరణం ఏర్పడింది.